అందరికి హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను పప్పు చారు అండాను. పప్పు కూర మాత్రం మస్తున్నాయి చూడడానికి. మంచిగా ఉంటుంది, తిన్నా కానీ మంచిగా అండినా. ఇప్పుడు అన్నాలు వేస్తున్నా 7గురికి. పప్పు కూర ఇలా పొత్తనే తినాలి మీరు. పప్పులో నాకు ఎక్కువ ఇష్టం. నిన్న చికెన్ అయింది, ఇలా పప్పు మంచిగా దంచుకోవాలి అందరం కలిసి. ఎంత రేట్లు కావాలి నీకు? 500 కావాలి ఒకటి. 500 ఒక్క డాసేనా? ఒక్క డాసుకుంటాను 500 పెట్టి 2 డాసులు. 1000 రూపాయలు ఖర్చు చేయాలి నాకు. 1000 రూపాయలు కాదు, దీనికి ఒక 500, నీకు 1000 రూపాయలు అయితే. అన్నం వేస్తానా? నాకేయకపోతే నేను అప్పుడే తిన్నా. తిన్నావా? ఇప్పుడే తిన్నా. సరే మరి. నైట్ చికెన్ ఉంటే తిన్నాడు. తిన్నా. సరే మరి. నరాలు తాగాలి, నీకు మాత్రం ఉన్నాయిగా. నరాలు తాగుతాను ఉంటే మంచిది. చిన్న మాత్రం కాదు. పప్పు కూర అంతే మరి. పప్పు కూర మాత్రం మంచి కమ్మడి వాసన మంచిగా మంచిగా పోతాను. అందరు మంచిగా తినాలి కడుపు నిండా. కరెంట్ పోయి కరెంట్ కూర మస్తున్నది. కరివేపాకు పడ్డది, అలా మొత్తం ఎల్లిపాయలు పడ్డాయి, అన్ని కుదిరినాయి. కూర అయితే మస్తున్నది. కూసా ఇట్లా కూసా, కూర మంచిగా ఉన్నది. అడుగుకోపండి నేను తెత్తపో. నువ్వు వీడికి ఎందుకు వస్తున్నావు? వాడు ఊకొని ఎంజాయ్ కొండు. కూర్చో ఇక్కడ కూర్చో. చాలా తినకుండా పప్పు అంటే మరి మొత్తం కిర్రలు అయిపోయింది కదా కరెంట్ పోయేసరికి. నిఖిల్ కుడుకున్నదే బాగా. తిను కొద్దిగా, తిను కొద్దిగా తిను. కమ్మ ముందు ఒకటి తిను. అదే వాళ్ళకు దీంతో చల్లారిపిస్తాను. ఇంకా చెల్ల ఇగో నీకు కూసా చల్లారిపిస్తాను. మంచిగా ఉన్నదా? మస్తు కుదిరింది కూర. ఎల్లిపాయ వేయాలి, కల్లేపాకు వేయాలి పప్పులలో. ఏదే ఉట్టి పప్పు తాలింపేసి తింటాం అంతే. జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఏది వేయం. నేను నమ్మలే. నీ గుర్తుదో నిజం నాకే. ఏది వేయకుండా ఎందుకు వేయాలి? టమాటా వేయం, ఉల్లిగడ్డ వేయం. మరి ఇక్కడ ఉండాక అన్ని వేస్తావు, అక్కడ పోయి నాకు ఎందుకు వేయవు? మర్చిపోయినావా? అంతే. కూరలు అన్ని వేసుకుంటేనే ఘాట్ వస్తుంది.